ప్రభునందు ప్రియులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన వందనములు తెలియజేయుచున్నాను. మనం ప్రకటన గ్రంథం గురించి ధ్యానిస్తున్నాం ప్రియులారా. ప్రకటన గ్రంథంలో ఇప్పటి వరకు 10 అధ్యాయాలు ముగించుకున్నాము. 11వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాము. 11వ అధ్యాయంలో మనకు 19 వచనములు ఉన్నాయి. ఈ 19 వచనములను మనము 8 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. ఈ 8 విభజనలలో మొదటి 2 విభజనలను గత వీడియోలో మనం ధ్యానించాము. ఈ వీడియోలో మిగిలిన విభజనలను మనం ధ్యానిద్దాం ప్రియులారా. 3వ విభజనను మొదటగా మనం ధ్యానిద్దాము. 11వ అధ్యాయము 7వ వచనము నుంచి 12వ వచనం వరకు ఇద్దరు సాక్షుల మరణము, పునరుద్ధానము. చూద్దాం ప్రియులారా, చదువుకుందాం. 11వ అధ్యాయము 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. ఇక్కడ చూడండి, వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే. ఈ ఇద్దరు సాక్షులు ఎంతకాలం సాక్ష్యం చెబుతారు అని అంటే 1260 రోజులు, అంటే 42 నెలలు, అనగా 3.5 సంవత్సరములు వీరు సాక్ష్యం చెప్పటం అనేది ముగించగానే అగాధములో నుంచి ఒక క్రూర మృగం వచ్చి ఈ ఇద్దరు సాక్షులతో యుద్ధం చేసి వారిద్దరిని కూడా చంపుతుంది. అయితే ఈ క్రూర మృగము ఎవరు అనేది మొదటగా మనం ధ్యానిద్దాం ప్రియులారా. ఈ క్రూర మృగం గురించి ధ్యానిద్దాం. ఈ క్రూర మృగము ఎవరు? ఈ క్రూర మృగము ఎవరు అనేది మొదటగా మనం చూద్దాం. ఈ క్రూర మృగము ఎవరు అనే విషయంలో 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ మృగము అనేటువంటి పదము ప్రకటన గ్రంథంలో 36 సార్లు రాయబడింది. మొదటగా ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే దీని మీద 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రూర మృగము అంటే ఏంటి అని అంటే, మొదటి అభిప్రాయము ఇదొక వ్యక్తి కాదు కానీ తిరిగి స్థాపించబడుతున్నటువంటి రోమా సామ్రాజ్యానికి సాదృశ్యంగా ఉంది అని నమ్ముతారు. ఇది మొదటి అభిప్రాయం. ఇక రెండవ అభిప్రాయం ఏంటి అని అంటే, ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది, ఇది సామ్రాజ్యాన్ని కాదు అని నమ్మేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. అయితే ఈ రెండో అభిప్రాయమే సరైనది ప్రియులారా. అఫ్కోర్స్ తిరిగి స్థాపించబడిన రోమా సామ్రాజ్యాన్ని ఉన్నటువంటి రాజును సూచిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది అనేది వాస్తవం ప్రియులారా. చూద్దాం, ఇది ఒక వ్యక్తిని సూచిస్తుంది అనడానికి, ఈ క్రూర మృగం ఒక వ్యక్తి అనటానికి చూద్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనేము, అది యొక్క మనుషుని సంఖ్యయే అన్నాడు. చూడండి, ఆ మృగ గురించి ఇక్కడ 13వ అధ్యాయంలో 18వ వచనంలో మాట్లాడుతూ, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే. పైన మృగము యొక్క అన్నాడు, కింద మనుషుడు అన్నాడు. మృగము అని అంటే మనుషుడు అని అర్థం అవుతుంది. మృగము ఈక్వల్ టు ఒక మనిషి. అది సామ్రాజ్యాన్ని సూచించదు కానీ ఆ సామ్రాజ్యపు యొక్క రాజుని, మనిషిని సూచిస్తుంది. అయితే ఈ మనిషి ఎవరు అనడానికి మరింత క్లారిటీగా మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నది. ఈ జంతువులు లేదా ఈ మృగాలు రాజులను సూచిస్తున్నాయి. అంటే ఆ మృగము లేదా ఆ మనిషి ఎవరు అని అంటే ఒక రాజు, ఒక రాజు అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ మృగము ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పాడు అని అంటే, అగాధములో నుండి వచ్చి వారిని చంపుతుంది. అగాధములో నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే అగాధం నుంచి వస్తుంది అని చెప్పాడు. చూద్దాం, మరింత ముందుకెళ్ళి దాని గురించి ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఇంకా ఆ మృగం ఎవరనడానికి, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని. ఆ నక్షత్రం గురించి మాట్లాడుతూ, అగాధపు యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. చూడండి, 5వ బూర ఊదినప్పుడు ఆకాశం నుండి నేల రాలిన ఒక నక్షత్రం అన్నాడు. అది ఏదో కాదు,
మరి పాతాళపు తాళపు చెవి కలిగినటువంటి మరి సాతానుడు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ నక్షత్రము అన్నాడు చూడండి, ఇక్కడ రాజు అన్నాడు, తర్వాత నక్షత్రము అన్నాడు. ఆ మృగము మనిషి, ఆ మనిషి ఒక రాజు, ఆ రాజు గురించి మాట్లాడుతూ మరల నక్షత్రం అని రాయబడింది. 11వ వచనంలో చూద్దాం, అదే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. పాతాళపు దూత అంటే మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ దూత లేదా నక్షత్రము, ఆ మృగము పాతాళపు దూత అని రాయబడింది చూడండి. పాతాళపు దూత వాటికి పైన రాజుగా ఉన్నాడు. పాతాళంలో అనేకమైన దూతలు ఉన్నాయి. ఆ పాతాళంలో ఉన్నటువంటి దూతలన్నిటికీ ఈ నేల రాలినటువంటి నక్షత్రము రాజుగా ఉన్నాడు. అయితే హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోలి అని పేరు. కానీ తెలుగులో దాని అర్థం ఏంటంటే చూడండి, హెబ్రీ భాషలో అబద్దోను, గ్రీకులో అపోల్లయోను, తెలుగులో నాశనము చేయువాడు. నాశనము చేయువాడు ఆ నక్షత్రము అని అంటే మళ్ళీ ఏం చెప్పచ్చు, నాశనము చేయువాడు. మృగము అదొక మనిషి, ఆ మనిషి ఒక రాజు, అదే ఒక నక్షత్రము అని, ఆ నక్షత్రం అంటే నాశనం చేయవాడని మనం చూస్తున్నాం. ఇంకా చూద్దాం ప్రియులారా, నాశనం చేయవాడని చెప్పాను కదా. ఈ నాశనం చేయవాడి గురించి పౌలు తెసలోనికలకు రాస్తున్నటువంటి పత్రికలో, 2వ పత్రికలో వాడి గురించి మాట్లాడతాడు. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. 2వ తెసలోనిక రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలననియు బెదరకుండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మును వేడుకొనుచున్నాము. 3వ వచనం, మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపాత్రుడగు అన్నాడు చూడండి. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు, బ్రాకెట్లో నాశన పుత్రుడు, చాలా జాగ్రత్తగా గమనించాలి. నాశన పుత్రుడు అన్నాడు. తర్వాత మరలా ఏమంటున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడు, పాప పురుషుడు అన్నాడు చూడండి. వాడినే మరలా ఏమన్నాడు, పాప పురుషుడు, లేదా బ్రాకెట్లో ధర్మ విరుద్ధ పురుషుడు, ధర్మ విరుద్ధ పురుషుడు. చూడండి, నాశనపాత్రుడు వాడే పాప పురుషుడు అన్నాడు. ఒక పురుషుడిగా, ఒక వ్యక్తిగా బయలుపరచబోతున్నాడని పౌలు గారు చెప్తున్నాడు చూడండి. పాప పురుషుడు బయలుపడితేనే కానీ నోట్ దిస్ పాయింట్, బయలుపడతాడు. బయలుపడేటువంటి ఒక దినం అనేది వస్తుంది. ఎప్పుడు అనంటే బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఆ దినం అంటే ఏ దినము, 2వ వచనంలో క్రీస్తు రాకడ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. సో క్రీస్తు రాకడ దినము, ఆ దినము రాకముందే వీడు బయలుపరచబడతాడు. సో బయలుపరచబడే వీడు ఎవరు అని అంటే నాశనపాత్రుడు అని చెప్పాడు, లేదా పాప పురుషుడు అని చెప్పాడు. తర్వాత వీనికి ఒక ఆశ ఉన్నది. అది ఏంటి అని అంటే వీడు దేవునితో సమానంగా చేసుకోవాలనుకున్నాడు, లేదా దేవుని వలె ఆరాధించబడాలని, దేవుని యొక్క ఘనత మహిమ ప్రభావములు వాడు కూడా ఆరోపించబడాలని పొందుకోవాలన్నటువంటి ఆశతో వీడు ఏం చేస్తాడనంటే, ఆ ఆశతో ఈ 7 ఏళ్ల శ్రమలలో ఏం చేస్తాడంటే 4వ వచనంలో చూడండి, బయలుపరచబడి పాప పురుషుడిగా బయలుపరచబడి 4వ వచనంలో ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. వీనికి ఒక ఆశ ఉన్నది, ఆరాధించబడాలని, దేవుడిగా గణపరచబడాలని. ఆ ఆశను ఇక్కడ వాడు కనపరుచుకుంటున్నాడు, బయలుపరచబడి. మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో చెప్పినట్లుగా హేయమైనది మందిరమును నిలబెడతాడు అన్నాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు కూడా ప్రస్తావించాడు.
సో అది మనకిక్కడ నెరవేరుతుంది. 7 ఏళ్ల శ్రమలలో ఆ అగాధములో నుంచి వచ్చినటువంటి ఒక మృగం అంటే ఒక వ్యక్తిగా, ఒక రాజుగా బయలుపరచబడి వాడు ఏం చేస్తాడనంటే దేవుడినని చెప్పుకుంటూ వాడుగా కనపరుచుకుంటూ దేవాలయంలో ఆరాధించాలి, ఆరాధించబడాలని కోరుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే 8వ వచనం చూడండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన అగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఈ నాశన పాత్రుడిని లేదా ఈ నాశనము చేయువాడిని దేవుడు యేసుక్రీస్తు తన అగమనము చేత అనగా ఆ దినమున ఆ రెండో రాకడలో వచ్చి వీని నాశనం చేస్తాడు. అందుకే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో నాశనము చేయువానికి నాశనం వచ్చు వరకు అన్నాడు. ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చివరి వచనంలో నాశనము చేయువానికి నాశనం వచ్చే వరకు. ఎప్పుడు నాశనము? చివరి వారంలో 70 వారంలో నాశనం వస్తుంది. ఎవరికి నాశనము? నాశనం చేయవానికి. వీని పని ఏంటి? నాశనం చేసే పని. సో నాశనం చేసేవాడు నాశనం చేసే దినము యేసుక్రీస్తు ఎప్పుడు తీసుకొస్తాడనంటే వాడు ఆరాధించబడాలని కోరికతో వాడు దేవాలయంలో కూర్చున్నప్పుడు అప్పుడు జరుగుతుంది ప్రియులారా. తర్వాత చూద్దాం. చూడండి ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఆ మృగం అగాధములో నుంచి వచ్చేటువంటి ఆ మృగం ఏంటనంటే ఒక వ్యక్తిగా కనపరుచుకుంటాడు. వాడే రాజుగా ఉంటాడు. వాడే నక్షత్రం అని చెప్పబడింది. వాడు నాశనం చేయవాడని చెప్పింది, లేదా నాశన పుత్రుడు అని, లేదా నాశన పాత్రుడని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరింత ముందుకెళ్ళి వీని గురించి మనం ధ్యానిద్దాము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. యోహాను, నువ్వు చూసినటువంటి అగాధములో నుంచి వచ్చినటువంటి ఆ మృగాన్ని ఇంతవరకు నువ్వు చూసావు కదా, అది చూసావు కదా, అయితే అది ఉండెను గాని ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉంది. యోహాను గారు ఈ యోహాను పత్రిక, ఈ యోహాను గ్రంథం రాస్తున్నప్పుడు అది లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును. నాశనం చేయవాడు నాశనమునకు పోవటానికి వస్తాడు. నాశనం పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇక్కడ ఏం చెప్పాడో చాలా జాగ్రత్తగా గమనించండి. ఉండెను. యోహాను, ఒకప్పుడు ఆ క్రూర మృగము, నువ్వు చూసినటువంటి ఆ మృగము ఉండెను, ఇప్పుడు లేదు అన్నాడు. ఇప్పుడు లేదు అంటే 90వ సంవత్సరంలో ఈ పత్రిక రాయబడింది. ఆ రాస్తున్న టైంలో అనగా ఇప్పుడు లేదు అని యోహాను గారికి చెప్తున్నాడు. చెబుతూ మళ్ళీ ఏమన్నాడు? అది రాబోతున్నది అని చెప్పాడు. రాబోతున్నది. ఉండెను అని అంటే పాస్ట్. ఎప్పుడు ఉండెను? ఈ రాయడానికంటే ముందుగా, ఈ పత్రిక రాయడానికంటే ముందుగా ఉండెను. రాస్తున్నప్పుడు లేదు అంటే ప్రజెంట్ టెన్స్. తర్వాత రాబోచున్నది ఫ్యూచర్. ఆ క్రూర మృగం గురించి మాట్లాడుతూ నువ్వు చూస్తున్నటువంటి ఆ క్రూర మృగము ఉండెను, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో రాబోతుంది. ఏంటి? ఎప్పుడు ఉండెను చూద్దాం. జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. ఇది ఎప్పుడు ఉండేనంటే యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాస్తున్న దానికంటే ముందుగా ఉండెను అని అర్థం. అయితే ఎప్పుడు మరి ఎలా ఉంది అని అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 17వ అధ్యాయం 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా, యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడును నశింపలేదు. యేసుక్రీస్తు శిష్యుల గురించి మాట్లాడుతూ అందులో ఒకడు ఏమని చెబుతున్నాడు అంటే నాశనపుత్రుడు. యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడుతూ వాడు నాశనపుత్రుడు అన్నాడు. చూడండి ఇక్కడ నాశనపుత్రుడు ఎవరనంటే యూదా ఇస్కరియోతు నాశన పుత్రుడు. మనం వీడు ఏం చూసుకున్నాం? ఆ మృగం అంటే నాశనం చేయవాడు, నాశన పాత్రుడు, నాశన పుత్రుడు అని మనం తెస్సలోనిక పత్రికలో కూడా చూసాం. సో ఆ నాశన పుత్రుడు ఎవరు అని అంటే
యూదాగా ఉన్నాడు. యూదా ఇస్కరేతుగా యేసుక్రీస్తు శిష్యుడుగా మనకు కనబడుతున్నాడు. తర్వాత చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకునలేదా? నేను 12 మందిని ఏర్పరచుకున్నాను. ఆ 12 మందిలో ఒకడు యూదా ఇస్కరేతు. ఆ యూదా ఇస్కరేతు ఎవరు అని అంటే ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. మీలో ఒకడు సాతాను. ఈ 12 మందిని ఏర్పరచుకున్నాను. ఈ 12 మంది నా శిష్యులే. ఈ 12 మందిలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సాతానుడు. యూదా ఇస్కరేతు ఎవరు అని అంటే సాతానుడు. యోహాను సువార్త 17:12 ఏం చెప్పాడు? నాశనపుత్రుడు అని చెప్పాడు. యోహాను సువార్త 6:70 ఏం చెప్పాడు? సాతానుడు అని చెప్పాడు. చూడండి, ఇక్కడ ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, అగాధములో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క మరి పాతాళపు దూత, ఆ సాతానుడు, ఆ నేలనారినటువంటి ఆ నక్షత్రము యూదా ఇస్కరేతుగా మనకి కనబడుతున్నాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు శిష్యులలో ఒక్కడిగా మరి యేసు ఎంబడి ఉన్నాడు. యేసు అతనిని ఏర్పరచుకున్నాడు. సో సాతానునే ఏర్పరచుకొని, క్రూర మృగాన్నే యేసుక్రీస్తు ఏర్పరచుకొని, అదే మృగము చేత, అదే యూదా ఇస్కరేతు చేత మరి అద్భుతమైన కార్యాలు చేయించాడు. సాతాను చేత సాతానులు ఎలగొట్టించాడు, రోగాలను బాగు చేయించాడు, అద్భుతాలు చేయించాడు. సో మరి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులను పంపిస్తూ, అందులో ఈ యూదా ఇస్కరేతు అనగా ఈ సాతానుని కూడా, ఈ నాశనపుత్రుని కూడా పంపిస్తూ అనేకమైన అద్భుతాలు చేయించాడు. చూడండి, ఇక్కడ మనకి ఏమర్థం కావాలంటే, దేవుడు సార్వభౌమత్వం కలిగిన వాడు అన్న విషయం మనకు అర్థం కావాలి ప్రియులారా. సార్వభౌమత్వుడు అంటే సాతాను పైన కూడా సర్వాధికారం కలిగినటువంటి వాడు. ఆ సాతానును కూడా దేవుడు ఏర్పరచుకొని శిష్యుడిగా తీసుకుని వానితో కూడా పని చేయించుకున్నట్టుగా మనకు కనబడతాడు. వాడు నాశనపుత్రుడిగా ఉన్నాడు. వాడే నాశనపుత్రుడు అని స్పష్టంగా మనకు చెప్పాడు. అయితే వీడు నాశనం అయ్యాడని చెప్పాడు, వీడు చనిపోయాడు. మరి మనకు తెలుసు, ఊరి పెట్టుకొని భయంకరంగా మరణించాడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? వీడు ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు చూడండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 25వ వచనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి, చూడండి, తన చోటికి పోవుటకే యూదా తప్పిపోయాడు. ఈ యూదా ఎవడు? అగాధములో నుంచి వచ్చినటువంటి నాశనపుత్రుడు, మృగముగా ఉన్నాడు. అందుకే యోహానుతో అన్నాడు, ఒకప్పుడు ఇదిగో యోహాను, నువ్వు చూస్తున్నటువంటి క్రూర మృగము ఉండెను. కానీ యోహాను రాస్తున్నప్పటికీ, ప్రకటన గ్రంథం 7:90లో రాస్తున్నప్పుడు అది లేదు. ఎందుకంటే యూదా ఇస్కరేతు అప్పటికే చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? తన చోటికి పోయాడు. తన చోటు ఏదని చూసాము? పాతాళము లేదా అగాధము. అక్కడికి వెళ్ళినటువంటి వాడు, ఒకప్పుడు యూదా ఇస్కరేతుగా ఉన్నవాడు మరలా యోహానుతో అంటున్నాడు, ఇదిగో రాబోతున్నాడు మరలా. మొదటి రాకడలో యూదా ఇస్కరేతుగా ఉన్నాడు. రెండవ రాకడలో క్రీస్తు విరోధిగా, ఒక రాజుగా వాడు బయలుపరచబడబోతున్నాడు. ఒక మనిషిగా వాడు మరి కనపరచబడబోతున్నాడు. వాడు నాశనం చేయబడటానికి వస్తున్నాడు. వాడు కూడా నాశనం అవుతాడు. నాశనం చేయవానికి నాశనం రాబోతుంది అని చెప్పాడు. సో మనకి ఏమర్థం అవుతుందని అంటే, మొదటి రాకడలో వాడు యూదా ఇస్కరేతుగా ఉన్నాడు. యోహాను రాస్తున్నప్పటికీ వాడు లేడు. తర్వాత రాబోతున్నాడు 7 ఏళ్ల శ్రమల చివరి మరి 3.5 సంవత్సరంలో. అప్పుడు వాడు మరి దేవుడిగా ప్రకటించుకుని ఆరాధించబడుతున్నప్పుడు క్రీస్తు తన ఆగమనం చేత, అనగా తన రాకడతో వాడిని నోటి ఊపిరి చేత నాశనం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఆ క్రూర మృగము, అగాధంలో నుంచి వచ్చేటువంటి ఆ క్రూర మృగము ఎవరనంటే క్రీస్తు విరోధి. అయితే మొదటి రాకడలో మరి యూదా ఇస్కరేతుగా ఉన్నాడు. ఈ యూదా ఇస్కరేతు ఎవరో కాదు, నాశనపుత్రుడు. ఈ నాశనపుత్రుడే యూదా ఇస్కరేతుని ఆవహించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అయితే నెక్స్ట్ చూద్దాం. 12వ వచనం నుంచి మనం 8వ వచనం నుంచి చూద్దాం. ఆ క్రూర మృగం ఎవరో మనకు అర్థమైంది. వచ్చి వాడు ఏం చేస్తారనంట? 7వ వచనం. వారు సాక్ష్యం చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. ఎందుకు వీరు చంపుతారంటే, మరి మనుషులు ఎవరు కూడా ఈ ఇద్దరు సాక్షులను చంపలేరు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, సూపర్ న్యాచురల్ పవర్ ఇచ్చాడు. ఆ పవర్ చేత ఎవరైతే వాళ్ళని అడ్డుకుంటారో, సాక్ష్యం చెప్పేటప్పుడు లేదా ప్రవచించేటప్పుడు లేదా వారు భూనివాసులను బాధించేటప్పుడు ఎవరైతే అడ్డుకుంటారో వారిని వీరే
మరి నోటి అగ్ని చేత మరి చంపుతారు. కనుక మనుషులు ఎవరు కూడా ఇద్దరు సాక్షులు చంపేంత శక్తి వారికి ఉండదు. గనుక ఈ క్రూర మృగమే పాతాళంలో నుంచి వచ్చి వాడు మరి ఆ ఇద్దరిని యుద్ధం చేసి చంపినట్లుగా మనం గమనిస్తాం. చంపిన తర్వాత ఏం జరుగుతుందో 8వ వచనం చూడండి. వారి శవములు ఆ పట్టణపు సంత వీధులలో పడి ఉండును. వానికి ఉపమానముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. వారి శవాలు ఆ పట్టణములో చంపిన తరువాత సంత వీధులలో పడేస్తారు. పడేసినటువంటి ఆ పట్టణానికి ఏమని పేరంట? సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. యాక్చువల్గా అంటే అది యెరూషలేము పట్టణము. దావీదు పరిపాలించినటువంటి ఒకప్పుడు గొప్ప పట్టణము, పేరుగాంచినటువంటి పట్టణము. అలాంటి పట్టణము ఈ 7 ఏళ్ల శ్రమల్లో వచ్చేసరికి అది ఎలా మారిపోయిందనంటే ఒక సొదొమగా, ఒక ఐగుప్తుగా మారిపోయింది. అంటే భయంకరమైనటువంటి ఆ పాత స్థితికి, పాప స్థితికి వెళ్ళిపోయినట్లుగా మనకి ఈ వచనం తెలియజేస్తుంది ప్రియులారా. సో అక్కడనే మరి యేసుక్రీస్తు కూడా సిలువ వేయబడ్డాడని ఇక్కడ యోహాను గారు జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత 9వ వచనం, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. చనిపోయిన తర్వాత వారి శవాలని సంత వీధులలో పడేసి, ఆ పట్టణంలో పడేసి మరి వీరు అసలు సమాధిలో పెట్టనీయకుండా ఉంటారంట. ఎందుకు సమాధిలో పెట్టనీయడం లేదంటే తర్వాత కింది వచనంలో చెప్తాడు చూడండి, 10వ వచనంలో. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు, నంబర్ 1. నంబర్ 2, ఉత్సహించుచు, నంబర్ 3, ఒకరినొకడు కట్నములు పంపుకుందురు. మమ్మల్ని ఇంతగా వీళ్ళు బాధించారు, వీళ్ళు మమ్మల్ని ఇంతగా హింసించారు అని వారందరూ కూడా, ఆ శత్రువులందరూ కూడా, అన్యులందరూ కూడా, రక్షింపబడిన వారందరూ కూడా ఆ శవాలను ముందరేసి పడేసి వాళ్ళను పాతి పెట్టకున్నట్టుగా, అంటే ఎంత పగ పెంచుకున్నారో చూడండి. వీరు కూడా ఎంత చక్కటి బోధ చేసినారో. వీళ్ళ బోధ సాక్ష్యం చెప్పడం, వీళ్ళు హెచ్చరించడం, మరి తీర్పులు, దండనలు మరి తీర్చటం అనేది జరిగింది. సో ఆ బోధను బట్టి, ఆ స్థితిని బట్టి వీరు మరి ఎంత సంతోషించారో చూడండి. చనిపోయిన తర్వాత ఎంత ఆనందపడుతున్నారో, కట్నములు పుచ్చుకుంటున్నారు, అంటే గ్రీటింగ్స్ చెప్పుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళకి పండగ వాతావరణం నెలకొనింది. ఎంత పగ పెంచుకొని వారు శవాలను ముందర పెట్టుకొని వాళ్ళు సంతోషిస్తున్నారో చూడండి. సో ఆ వాతావరణం అంతా మనకి ఎలా కనబడుతుంది అంటే మరి ఎంత భయంకరమైనటువంటి పాపము ఆ స్థాయికి వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. తర్వాత చూడండి, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ శవాలు 3.5 రోజులు అలా పెట్టేసిన తర్వాత 11వ వచనం, అయితే ఆ 3.5 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారు చూచిరి. దేవుని దగ్గర నుంచి జీవాత్మ వచ్చింది, మరలా శవములలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళు మరలా మరి బ్రతికారు. బ్రతికిన తరువాత మరి పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది, మీరు ఇక్కడ ఎక్కిరండి అనగానే ఈ ఇద్దరు కూడా, యేసుక్రీస్తు ఒకప్పుడు మేఘారుడే ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్ళిపోయాడో ఆ విధంగా వీరిద్దరూ కూడా పరలోకానికి మేఘారులై వెళ్ళటం అనేది జరుగుతుంది. ఆ వెళ్తూ ఉన్నప్పుడు ఈ హింసించినటువంటి, బాధించినటువంటి, అప్పటికి సంతోషపడుతున్నటువంటి ఈ శత్రులందరూ కూడా ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నారు. అలా చూస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని మేఘారులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రులు అని చూచిరి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగం కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవునిని మహిమపరిచిరి. చూడండి, వీళ్ళు ఆరోహణమై వెళ్తూ ఉంటే భయంకరమైన భూకంపము, ఆ వాతావరణం కలిగి 7,000 మంది శత్రులు చనిపోయారు. అలాగా ఆరోహణమైన అవ్వటం అనేది కూడా ఈ శత్రులు, ఈ హింసించిన వారు మరి చూడటం అనేది కూడా జరిగినట్లుగా మనం గమనిస్తాం ప్రియులారా. ఇప్పుడు మనం 13 నుంచి 14 వరకు చూద్దాం. చూడండి, 13, 14 వచనాలకి మనం ఏమని టైటిల్ పెట్టుకున్నామంటే ఇది 4వ భాగము. ఇప్పటి వరకు మనం 3 భాగాలు ముగించుకున్నాం.
మూడవ విభజన వరకు ముగించుకున్నాం ప్రియులారా. ఇప్పుడు 13, 14 వచనాలకు ఏమని టైటిల్ పెట్టుకోవచ్చు అని అంటే, 7వ బూర 3వ శ్రమ 3వ అయ్యో. మరలా చెబుతాను, 11వ అధ్యాయం 13, 14 వచనాలకు 7వ బూర 3వ శ్రమ 3వ అయ్యో అని పెట్టుకోవచ్చు. చూద్దాం 13వ వచనం మరలా చదువుతాను చూడండి. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. 14వ వచనం, రెండవ శ్రమ గతించెను. ఇంతటితో రెండవ శ్రమ గతించింది. ఇప్పటి వరకు 6 బూరలు అయిపోయాయి. ఇప్పటి వరకు రెండవ అయ్యో అయిపోయింది, రెండవ శ్రమ అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. నెక్స్ట్, ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది. ఇప్పుడు మూడవ శ్రమ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మూడవ శ్రమ. 15వ వచనం. ఈ 15వ వచనానికి మనం ఏమని టైటిల్ పెట్టుకున్నామనంటే, దేవుని రాజ్య స్థాపన యొక్క ప్రకటన. దేవుని రాజ్య స్థాపన యొక్క ప్రకటన 15వ వచనం. ఇది 5వ విభజన. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. చూడండి, ఇప్పుడు 7వ బూర స్టార్ట్ అవుతుంది. 7వ బూర ఊదబడింది. అంటే ఇది చివరి బూర, ఆఖరి బూర. ఇంతటితో మరి 7 ఏళ్ల శ్రమలు అనేది ముగించబడుతుంది. ఈ 7వ బూర మూగగానే ఈ లోక రాజ్యాలన్నీ ఆయన రాజ్యం అయిపోయాయి. అంటే దాని అర్థం ఏంటంటే, అంతటితో రాజ్య సువార్త అనేది ముగించబడుతుంది. అంతటితో మరి సువార్త అనేది ముగించబడుతుంది. ఇంకా ఆ తర్వాత రక్షణ కార్యం అనేది ఉండదు. ఆ తర్వాత మారు మనసు అనేది ఉండదు. ఆ తర్వాత పశ్చాత్తాపం అనేది ఉండదు. ఆ తర్వాత ఇక ఏది కూడా ఉండదు. ఎందుకంటే సువార్త కూడా అంతటితో ఆగిపోతుంది. అందుకే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు మత్తయి సువార్త చివరి అధ్యాయాలలో, సకల జనులకు సాక్ష్యార్థమై రాజ్య సువార్త సాక్ష్యార్థమై అందించబడును, అప్పుడు అంతమొచ్చును అని చెప్పాడు. అది ఇక్కడ మనకు జరుగుతుంది ప్రియులారా. సకల జనులకు సాక్ష్యార్థంగా మరి అంతటితో మరి 7వ బూరతో అది ముగించబడుతుంది. ఆ తరువాత ఏం జరుగుతుంది అని అంటే, ఆ తరువాత ఇంకా రక్షణ కార్యం జరగదు. ఇక ఎవరినైతే దేవుడు రక్షించాలనుకున్నాడో, ఆయన రక్షణ ప్రణాళికలో ఎవరైతే రక్షించబడేవారు ఉన్నారో వారందరూ కూడా ఆ 7వ బూరతో మరి ఆయన ఎంచుకోవటం, ఆయన ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక దేవుని రాజ్యంగా మారబోతుంది ప్రియులారా. తర్వాత చూడండి, 16 నుంచి 17 వరకు 6వ విభజన. 16, 17 ఈ 2 వచనాలను 6వ విభజనగా విభజించుకున్నాము. దీనికి పెద్దల ఆరాధన అని చెప్పచ్చు. ఎందుకు పెద్దల ఆరాధన చేస్తున్నారు చూద్దాం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవుని నమస్కారము చేసి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. సో ఆ 7వ బూరతో మరి రాజ్య సువార్త ఆగిపోతుంది, రక్షణ కార్యం అనేది ఆగిపోతుంది. కనుక ఈ లోక రాజ్యాలన్నీ ఆయన రాజ్యం అవుతున్నాయి. కనుక దాన్ని బట్టి పరలోకంలో మరి ఏం జరుగుతుందనంటే, 24 పెద్దలు దేవునిని ఆరాధిస్తున్నారు, దేవునిని మహిమపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇది 16, 17 వచనాలు. తర్వాత 7వ విభజన 11వ అధ్యాయం 18వ వచనం. పెద్దల ముగింపు మాట అని టైటిల్ పెట్టుకోవచ్చు. పెద్దల చివరిగా ఏం మాట్లాడుతున్నారు? చివరి మాట వారిది. ఏమంటున్నారు? జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేవారిని నశింపజేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పిరి. ఇది చివరి మాట, వారు మాట్లాడినటువంటి చివరి మాట. తర్వాత 19వ వచనం ఇంపార్టెంట్. 19వ వచనము 8వ విభజన చివరి వచనం. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములను, గొప్ప వడగండ్లను పుట్టెను. చూడండి, ఇదంతా జరిగిన తర్వాత యోహాను గారు చూస్తున్నారు. ఆత్మవశుడై పరలోకాన్ని చూసినప్పుడు ఆ పరలోకపు దేవాలయం తెరవబడింది. మరి మందసం కూడా మరి యోహాను గారికి కనబడింది. సో నిజమైన దేవాలయం అదే, అది నిజమైనది. భూమి మీద మరి ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం కానీ, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి నిబంధన మందసము కానీ, ఇదంతా కూడా ఛాయారూపకమైనది. కానీ ఈ ఛాయారూపకమైనది నిజమైనది ఎక్కడ ఉన్నదంటే పరలోకంలో ఉన్నది. అది
మరి అప్పుడు యోహాను గారు దర్శనంలో చూసినట్లుగా మనకు కనబడుతున్నది. అప్పుడు ఆ తర్వాత అది చూడగానే ఏం జరిగింది అనంటే ఉరుములు, మెరుపులు కలిగినట్లుగా, వడగండ్లు పుట్టినట్లుగా చూస్తున్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటనంటే ఈ 7వ బూర ఊదిన తర్వాత ఈ 7వ బూరలో 7 పాత్రలు ఉంటాయి. భయంకరమైన శ్రమలు. ఆ శ్రమలు కలుగుతున్నప్పుడు ఆ శ్రమలకు సూచనగా ఈ ఉరుములు, మెరుపులు కలిగినట్లుగా మనం గమనిస్తాం ప్రియులారా. ఇది మరి 11వ అధ్యాయంలోని విశేషాలు ప్రియులారా.